అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. శ్రేయా ఘోషల్ గారు ఏమన్నారు అంటే కాన్స్టెంట్గా నువ్వు పాడుతూ ఉంటే ఆవిడ అసలు ముగ్ధురాలు అయిపోతున్న విజువల్స్ మాకు కనిపించాయి ఇక్కడ. అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో మాకు తెలియదు కానీ శ్రేయా ఘోషల్ గారిది ఎస్పెషల్లీ ఏంటంటే షీ లవ్ మై థాట్ ప్రాసెస్ బిహైండ్ ఎనీ సాంగ్ విచ్ ఐ సింగ్. అంటే ఒక పాటను తీసుకుంటే దాన్ని ఎలా పోస్ట్ మార్టం చేస్తాను, దాన్ని ఎలా అంటే హౌ ఐ ఫైండ్ పాకెట్స్ వే టు ఇంప్రూవైజ్, how to think through a song and how to present a song. So ఎస్పెషల్లీ ఇది స్టేజ్ పర్ఫార్మెన్సెస్కి ప్లే ఫ్రంట్ పర్ఫార్మెన్స్కి మా ఈసారి ఇండియన్ ఐడల్ ట్యాగ్ లైనే ప్లే ఫ్రంట్. సో ప్లే ఫ్రంట్కి ఎస్పెషల్లీ ఆడియన్స్ ముందు ఎలా ప్రజెంట్ చేయాలన్నదే ఇట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. అండ్ ఆ పరంగా ఆవిడ మెచ్చుకోవడం, షీ ఆల్సో సెడ్ దట్ షీ లుక్స్ అప్ టు మీ. విడిగా మాట్లాడుకునేవారా? విడిగా చాలా తక్కువ, బట్ ఆన్ స్టేజ్ ఆవిడ ఏదైతే మాట్లాడతారో లాస్ట్ ఫైనల్ స్టేజెస్కి వచ్చేసప్పటికి షీ కాల్డ్ మీ ఇంటూ హర్ క్యారవాన్ అండ్ షీ స్పోక్ టు మీ అండ్ ఆల్. ఏమన్నారు? అది నేను చెప్పలేను బయటికి, బట్ యా చాలా బాగా మెచ్చుకున్నారు. యా మెచ్చుకున్నారు తప్పకుండా, అండ్ షో గురించి కూడా మాట్లాడారు, అది నేను చెప్పలేను. అఫ్ కోర్స్ నీ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి సంగీతం అలవాటు కదా, నేర్చుకున్నావు కదా అనిరుద్. ఎలాగా అంటే చదువు, అందులో ఐఐటి చదువు మామూలు చదువు కాదు, ఎలా ప్రిపేర్ అయ్యావు రెండింటికి? అంటే ఇటువైపు పాటని తల్లిదండ్రుల సపోర్ట్ అనే చెప్పాలి. వాళ్ళకి కావాల్సింది నేను చేస్తున్నాను కాబట్టి నాకు కావాల్సింది వాళ్ళు చేయనిచ్చారు, అలానే చెప్పుకోవచ్చు. చదువులో ఎప్పుడు నెంబర్ 1 టాపా? ఒక రకంగా మార్కులు బాగా వచ్చేవి అయితే. అందుకే మ్యూజిక్ కూడా సైమల్టేనియస్గా అవుతుండేది. అవును. అండ్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు సంగీతం ఇక్కడ? చిన్నప్పుడు విజయలక్ష్మి గారి దగ్గర నేను నేర్చుకున్నాను. కర్నూలులోనే ఉంటారు, నేను కర్నూలు నుంచి కాబట్టి. అండ్ దాని తర్వాత హైదరాబాద్లో వైజాగ్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర, అండ్ దాని తర్వాత ఉన్నికృష్ణన్ గారి దగ్గర కొన్ని రోజులు నేర్చుకున్నాను. ఉన్నికృష్ణన్ గారు ఏమంటారు? ఆయన నాకు యాక్చువల్లీ తమిళ్ రియాలిటీ షోలో ఆయన జడ్జ్ చేశారు. దాని తర్వాత ఆయన దగ్గర నేర్చుకోవడం మొదలెట్టాను. ఏమన్నారు ఆయన? నీ పాట విని ఆయన అండ్ అనురాధ శ్రీరామ్ మ్యామ్, వాళ్ళిద్దరికి నేనంటే ప్రాణం. అంటే నా సొంత అబ్బాయిలా చూసుకుంటారు నన్ను, ఎస్పెషల్లీ అనురాధ శ్రీరామ్ మ్యామ్. సో ఆయన ఎస్పెషల్లీ ఉన్నికృష్ణన్ గారు ఫీజు తీసుకోకుండా నాకు నేర్పించారు. అబ్బా, సో దట్ ఈస్ ద చాలా గ్రేట్. అంటే నీలో టాలెంట్ ని ఎంత గుర్తించి గౌరవించారు ఆయన, ఎంత మంచి విషయం. హి యూజ్డ్ టు ఆల్వేస్ అప్రిషియేట్. అంటే ఏదన్నా ఆయన చెప్పింది పాడినా కూడా హీ యూస్ టు గెట్ ఎక్సైటెడ్. ఆ ఎక్సైట్మెంట్, ఆ ఇష్టంతో నేర్పించారు. ఇసి ఖుషిమే చేయి జారెను నా మనసే. ఆయన నీ స్థుతిలో నువ్వు పాడలే కానీ. ఓకే. ఓ చలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అందలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే, ఎన్నవళే అడి ఎన్నవళే எந்த நீட இதயத்தில் தொலைத்து விட்டே. సూపర్. ఏ పాట చాలా ఇష్టం ఉన్నికృష్ణన్ గారిది నీకు? యాక్చువల్లీ అమ్మ మీద పాడారు ఆయన తమిళ్లో, ఉయిరు నీయే ఉడలు నీయే అని. నాకు చాలా చాలా ఇష్టం అక్క. అది అమ్మ మీద పాట నేను తమిళ సూపర్ సింగర్ లో కూడా పాడి ఫేస్బుక్ లో పెట్టారు. అవును, ఫేస్బుక్ లో ఎవరో నేను చూసాను. అది చాలా మంచి. అది అమ్మ మీద పాట ఎస్పెషల్లీ. అండ్ అమ్మ కంటే వేరే ఎమోషన్ ఏది స్ట్రాంగ్ ఏది ఉండదు. సో ఆ పరంగా ఆయన ఇచ్చిన ఎమోషన్ అవనివ్వండి. రాగమా? కానడా కాదు, కమాస్ రాగం. ఉడலும் உயிரும் நீயே தாயே, தன்னுடலில் சுமந்து உயிரைப் பகிர்ந்து உருவம் தருவாய் நீயே, உன் கண்ணில் வழியும் ஒரு துளி போதும் உருவம் தனன தாயே, உன் கண்ணில் வழியும் ஒரு துளி போதும் உருகும் தனன தாயே, உன் காலடி மட்டும் தருவாய் தாயே, சொர்க்கம் என்பது பொய்யே. నీ కాలడి నీ పాదాల దగ్గర ఉండడమే నాకు స్వర్గం, దానికంటే నాకు ఇంకా త్రిశంకు స్వర్గం కానీ ఏ స్వర్గం అవసరం లేదు అని అలా మాట్లాడు. ఎంత గొప్ప పాట రాసింది అలానే, అండ్ కంపోజిషన్ రెహమాన్ సార్ చేసింది. నాకు ఇప్పుడు నువ్వు చెప్పాక గుర్తొచ్చింది పాట. యాక్చువల్లీ ఫస్ట్ గుర్తు రాలేదు, బట్ ఇట్ ఇస్ ఫ్యాబ్యులస్ సాంగ్ అది.
సో ఉన్నికృష్ణ గారి దగ్గర ఎంతకాలం నేర్చుకున్నావు అని? ఆయన దగ్గర ఒక 1.5 years అక్క. అండ్ అది అండ్ ఇట్ ఆల్వేస్ యూస్ టు బి ఎక్స్చేంజ్ క్లాస్ అన్నట్టు, ఎందుకంటే ఆయన ఫీజు కూడా తీసుకునేవాళ్ళు కదా, క్లాస్ లాగా కాదు, ఇట్ యూస్ టు బి మోర్ లైక్ ఎ మెంటర్షిప్. అండ్ ఎస్పీ రామ్ సార్ దగ్గర నేర్చుకున్నాను, లాల్గుడి జయరామన్ గారి శిష్యులు. అండ్ అందరూ మహామహులు, అందరూ మామూలు వాళ్ళు కారు. అండ్ ఇప్పుడు హిందుస్థానీ నేర్చుకుంటున్నాను. ముందు ఓంకార్ హవల్దార్ గారు సార్ దగ్గర నేర్చుకున్నాను, హూ ఇస్ డిసైపుల్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ హిస్ ఫాదర్ ఇస్ డిసైపుల్ ఆఫ్ భీమ్సేన్ జోషి గారు. అండ్ ఇప్పుడు కరెంట్లీ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ మూర్తజా ఖాన్ సార్, హూ ఇస్ డిసైపుల్ అండ్ సన్ ఆఫ్ ఉస్తాద్ ముస్తఫా ఖాన్ సాహెబ్, పద్మవిభూషణ్. సంగీతం తెలిసిన వాళ్ళందరికీ మహామహుల పేర్లని అర్థమవుతాయి ఖచ్చితంగా. చాలా గొప్ప ప్రయాణం. కానీ ఇలా చేస్తూ మరి చదువులో నీకు మార్కులు ఎలా వచ్చేవి? ఒక సీక్రెట్, ఇప్పుడు అందరూ మళ్ళీ ఎంట్రన్స్లు రాయడానికి రెడీ అవుతున్నారు. ఇష్టం ఉంటే ఏది కష్టం కదా, కదా ఒకటే చెప్తాను. ఎలా చదవాలి చెప్పవా కొంచెం ప్లీజ్? నాకేం లేదంటే చుట్టుపక్కల అందరు చదువుతుంటే నాకు చదవాలనిపించేది. సో దట్ వాస్ మై మోటివ్. అండ్ ఒక మోటివేషన్ ఉంటే తప్పకుండా ఏదైనా చేయొచ్చు అన్నది నేను బలంగా నమ్ముతాను. సో దట్ ఈస్ వాట్ హ్యాస్ మోటివేటెడ్ మీ. ఈవెన్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఐడల్ తీసుకున్నా, ముందు నన్ను భాష రాదు, డిక్షన్ ప్రాబ్లం ఉంది, మనకు ఎవరు సౌత్ ఇండియా నుంచి ఎవరు వెళ్ళినా కూడా డిక్షన్ మీద వాళ్ళు కొంచెం ఎగతాళిగా మాట్లాడడం, కొంచెం ఇది చేయడం చేస్తారు. అండ్ అక్కడ ఎస్పెషల్లీ కాంపిటీషన్ కాబట్టి దే యూస్ టు పాయింట్ ఇట్ అవుట్. మేక తోకకు మేక చెప్పని చెప్పాలి అర్థం అవుతున్నప్పుడు. సో దే యూస్ టు పాయింట్ ఇట్ అవుట్, బట్ విత్ ఇన్ నో టైమ్ నేను డిక్షన్ పిక్ చేయగలిగాను. అండ్ దాని తర్వాత కామెంట్స్ రాలేదు అని అంటే మాత్రం ఎవ్రీ వన్ అరౌండ్ మీ యూస్ టు ఇన్స్పైర్ మీ. సో ఆ కాంపిటేటివ్ స్పిరిట్, ఆ మోటివేషన్ ఉంది కాబట్టే ఎక్కడైనా కూడా చేయగలిగాను అన్నది నేను బలంగా నమ్ముతాను. నీ పేరు కూడా గమ్మత్తుగా పలికేవారు, సుర్సురి. సుర్సురి భాయ్. సుర్సురియా? అది వాళ్ళు పెట్టారు సుర్సురి భాయ్ అని. వాళ్ళు సుర్సురి అంటే ఎందుకు పెట్టారో తెలియదు, అదే సమ్ ఫన్నీగా పెట్టారు, బట్ నేను దాన్ని మార్చుకున్నాను. కన్నడలో సుర్సురి అంటే ఫైర్, సో పుష్ప ఫైర్, పుష్ప ఫ్లవర్ కాదు ఫైర్ అన్నట్టు అలా మార్చి వాళ్ళకి చెప్పాను అనమాట. నువ్వు కూడా తగ్గేదేలే మరి. అసలు కాదు అనిరుద్, మరి ఇన్ని భాషల్లో నువ్వు పాడుతూ వచ్చావు కదా ఇంతకాలంగా, ఇంతకు ముందు ప్లేబ్యాక్ సింగింగ్ అవకాశాలు బాగా వచ్చాయని. తమిళ్లో పాడావు నాకు తెలుసు. తమిళ్లో పాడాక తెలుగులో రెహమాన్ సార్ దగ్గర పాడావు కదా? రెహమాన్ సార్ గారికి ఒక ఓటీటీ మూవీకి కన్నడలో పాడాను ఆయనకి. అండ్ కిరవాణి గారు ఆఫ్ కోర్స్ అవకాశం ఇచ్చారు. అవును, మనందరికీ ఎంత గొప్ప జర్నీ అది. జయమ్మ పంచాయతీ సుమా గారి మూవీలో ఒక పాట పాడాను. అండ్ నా బిగ్గెస్ట్ బ్రేక్ అని చెప్పాలి అంటే జేక్స్ విజయ్ గారు ఇచ్చింది చావు కబూర్ చెల్లగాలో ఒక అగైన్ మదర్ సెంటిమెంట్ మీద వచ్చే పాట పాడే. అదేదో గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే, ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు సేతావు నీ రాతలో, నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో, ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు సేతావు నీ రాతలో, నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.